అందరికీ నమస్తే. ప్రభుత్వం ఇచ్చిన ఒక నోటిఫికేషన్ అసలు గుండెలు అదిరిపోతాయి. ఆ నోటిఫికేషన్ చూస్తే ఇక దానిలో మళ్ళా భూమి, విలువైన భూమి, అత్యంత విలువైన భూమి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్టెట్లా అమ్ముతారా? స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టాడా, అమ్ముకుంటే ఏమొస్తుంది అని మాట్లాడిన వాళ్ళు అత్యంత విలువైన భూమి, జస్ట్ హైటెక్ సిటీకి కూతావేడు దూరంలో ఉన్న భూమిని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. టీజీఐఐసి వాళ్ళు ఏకంగా ఇంకో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ దేనికోసం అమ్ముతున్నారు కూడా పెట్టింది. దానిలో చాలా తెలియపరులు వీళ్ళు. దేనికోసం అంటే తెలంగాణ ఫర్ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, మా తాను డబ్బులు లేవు, డబ్బుల కోసం అమ్ముకుంటున్నాం పొలం అని చెప్పారు. నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకోరు, వాళ్ళ పొలాలు అమ్ముకోరు, వాళ్ళ ఇల్లు అమ్ముకోరు. ఒకవేళ చిన్న ఇల్లు అమ్మితే పెద్ద ఇల్లు ఉంటారు ఇంకా. కానీ గవర్నమెంట్ జాగాలు మాత్రం ఇట్లా పుట్నాల్లాగా అమ్మేస్తారు. పుట్నాలు ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంత భూములు కుదబెట్టారు, ఒకసారి కుదబెట్టేసారు. ఇంకా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ఎట్లయిపోయిందంటే ఫస్ట్ షాప్కి పోయినప్పుడు ముఖ్యంగా ఊర్లో అయితే వైన్ షాప్లో కూడా ఇస్తారు, హైదరాబాద్లో ఎవరు ఇయ్యారు. కానీ ఫస్ట్ ఉద్దెర, తర్వాత ఇంకా ఇంట్లో పుస్తకాల తాట తీసుకుపోయి కుదబెట్టి ఆ బీరో లిక్కరో చీప్ లిక్కరో కొనుక్కోవడు. ఇవి మామూలుగా అప్పుల్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఈడ మన దగ్గరనేమో నాయకులేమో డబ్బులు సంపాదిస్తున్నారు, రాష్ట్రం ఏమో అప్పుల పాలవుతుంది. లీడర్లు ఏమో డబ్బులు సంపాదిస్తున్నారు, లీడర్లు ఏమో పెరిగిపోతున్నారు. మన దగ్గర లక్షాధికారుల లీడర్లు ఇవ్వలేరు, మొత్తం కోటీశ్వర్లే. వాళ్ళు ఏ క్లబ్లో ఉన్నారో చూడాలి. 100 కోట్ల క్లబ్లో ఉన్నారా, 200 కోట్ల క్లబ్బా, 1000 కోట్ల క్లబ్బా, అట్లా ఎదిగిపోతున్నారు రోజు రోజుకు. అసలు మన చేత కాదు, మన జీవితంలో ₹1 సంపాదిస్తే చాలు మన జీవితం. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు రోజు ₹1 సంపాదిస్తారు. మనం చూలే కరీంనగర్లో ఎవరో ఒక ఆయన రోజుకి 20 లక్షలు సంపాదిస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే. జస్ట్ ఏదో స్క్రాప్ పోతాయంటే వాడు కమిషన్ ఇవ్వాలంట. రోజుకి 20 లక్షలు అంటే నెలకు 6 కోట్లు. ఒక చోట ఎమ్మెల్యే 6 కోట్లు సంపాదిస్తుందంటే మిగతా ఎమ్మెల్యేలు ఏంది, మంత్రులు ఏంది, ముఖ్యమంత్రి ఏంది, మిగతా వాళ్ళు ఏంది, ఏమవుతుంది అసలు తెలంగాణ? ఏం చేసింది ఈ గవర్నమెంట్? ఇచ్చిన నోటిఫై ఏంది అసలు? ఎట్లా తెలంగాణ మొత్తాన్ని భూమి లేకుండా చేస్తున్నారు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది చూసే కన్నా ముందు మీరు ఈ వీడియో చూసినందుకు మీ కృతజ్ఞతలు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ బటన్ నొక్కండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వార్తలు కంటిన్యూగా మీకు వస్తాయి. ప్లస్ మాకు 1000 ఏనుగుల బలం కూడా అది. మాకు ఎవరైతే ఛానల్ను టార్గెట్ చేస్తున్నారో ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికొల్లు రిపోర్ట్స్ కొడుతున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. వీడియోకి పోదాం. మనకు రీసెంట్గా పోయిన సంవత్సరం జూలైలో చాలా విలువైన భూమి, కోకాపేటల భూమి ఐసిఐసిఐ బ్యాంకులో కుదబెట్టినరు. అప్పుడు 400 ఎకరాలు కుదబెట్టినరు. మధ్యలో బ్రోకర్కే 100 కోట్లు ఇచ్చారు కమిషన్. మన కమిషన్ అర్థమైతే కదా, రియల్ ఎస్టేట్ అయితే కమిషన్ 1%, 2% తీసుకుంటారు. అట్లా ఆయన కూడా 10,000 కోట్లకు 1%, 100 కోట్ల కమిషన్ మధ్యలో బ్రోకర్కి ఇచ్చారు. ఆ 10,000 కోట్లు ఎందుకు తీసుకొస్తారంటే జనాల చెవుల్లో పువ్వులు పెట్టినారు. రైతులకు రైతు భరోసా ఈయనకి తీసుకొస్తున్నామన్నారు. ఇచ్చిన రైతు భరోసా 10,000 కోట్లు గుడికిన మింగేసినారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఇగో ఇది ఇచ్చినారు. 400 ఎకరాల భూమి, 400 ఎకరాల భూమిని ఈసారి తనఖా కాదు, తనఖా ఇంకా పెడితే వర్కౌట్ కాదనుకున్నారేమో, డైరెక్ట్ అమ్మకానికి పెట్టిర్రు. ఓపెన్ యాక్షన్ బజార్లో పెట్టినరు. ఎవరు ఎక్కువ పాట పాడితే వాళ్ళకి ఇచ్చేస్తామని. ఆ స్థితికి దిగజారినాం మనం. ఎక్కడంటే ఇది 20,000 కోట్లు రావాలంట వీళ్ళకి. ఇప్పుడు అర్జెంట్గా 20,000 కోట్లు రావాలంట. 20,000 కోట్ల కోసమని నేను చెప్పిన కదా. మీరు నా వరుసగా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, పైసలు లేవు. పెన్షన్ ఫిబ్రవరి పెన్షన్, ఇది మార్చు, ఆల్రెడీ మార్చిలోకి వచ్చినాం. చాలా ఏరియాలో ఫిబ్రవరి పెన్షన్ ఇయ్యలే. ఇప్పుడే మన అవ్వల తాతలకి ఇచ్చే ₹2,000 పెన్షన్, వికలాంగులకు ఇచ్చే ₹4,000 పెన్షన్, వీళ్ళు చెప్పింది వేరేలే. ₹6,000 పెన్షన్, ₹4,000 అవి దేవుడు ఎరుగుడు. కానీ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ఈ పెన్షన్ డబ్బులే ఇప్పటిదాకా ఇయ్యలే. ఫిబ్రవరి డబ్బులు ఇప్పటిదాకా ఇయ్యలే. ఎదురు చూస్తారు అందరు, ఎప్పుడు ఇస్తాడు. తిట్టుకుంటున్నారు, నేను తిట్టలేను ఆ మాటలు, జనం తిడుతున్నారు. నెల దాటిపోయినా కూడా ఇయ్యడా అని. హాఫ్ ఆఫ్ ద తెలంగాణ రాలే పెన్షన్. ఇంకా హోమ్ వాళ్ళకి జీతాలు రాలే. ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్ వాళ్ళకి వచ్చినాయి, బయటలోకి చాలామందికి 10-11 తారీఖులు పడతాయంట. నెక్స్ట్ మంత్ ఇంకా టైట్ అవుతుంది. అందుకే ఈ భూములు అమ్మకానికి పెట్టారు. మళ్ళీ ఇప్పుడంటే భూములు అమ్ముతారు, నెక్స్ట్ ఏం అమ్ముతారో. ఇంకా నెక్స్ట్ తెలంగాణను అమ్మేస్తారేమో. ఏ దుబాయ్ రాజుకో,
లేకపోతే ఇంకెవరైనా రాజులు ఎవరైనా మేము తెలంగాణ కొనేస్తామంటే అందుకే మనం ఇండియాలో ఏమన్నట్టు చైనాతో పోటీ పడుతున్నాం అప్పుడు. ఇప్పుడు ఏంది 400 ఎకరాల భూమి అంట, 20,000 కోట్ల రూపాయలు టార్గెట్ అంట, హైటెక్ సిటీ నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉందంట. మీకు ఆ ల్యాండ్ కూడా చూపిస్తా, చాలా మంచిగా ఉంది. మన దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ మొదలే దక్కన్ పీఠభూమి. మొత్తం చుట్టూ చూడండి ఒకసారి, మొత్తం ఐటీ టవర్స్ అంటే మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఇది చాలా వాల్యుబుల్ భూమి, ఇది మొత్తం గచ్చిబౌలి ఏరియా కదా, అక్కడ మొత్తం ఇది హైటెక్ సిటీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. తర్వాత ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్లు అంట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 33 కిలోమీటర్లు అంట. ఎంత ప్రైమ్ ఏరియా, ఎంత ప్రైమ్, చాలా ఇంపార్టెంట్. రేపు మనకు సాఫ్ట్వేర్ డెవలప్ కావాలంటే, కంపెనీలు పెట్టాలంటే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. గూగుల్ అన్ని పెద్ద పెద్ద అన్ని ఇక్కడ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. ఐటీ కంపెనీల అడ్డా ఇది. తర్వాత రెసిడెన్షియల్ హబ్, ఇక్కడ ఒక్కొక్క ఫ్లాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్ముతారు కదా, ఆ ఫ్లాట్ 2.5-3 కోట్లు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకుంటారు. మనతోనే అవుతుంది, రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి, స్కీమ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది మొత్తం గంపగుత్తగా. వాడు బంగారు బాతు కథ తెలుసుగా మీకు, ఏమో రోజు ఒకటే గుడ్డు పెడుతుంది బాతు, ఒక్కడేసారి కోసి పడేస్తే లోపల గుడ్లు మొత్తం తినొచ్చాను కోసినట్టు అత్యాశతోన. గుడ్లు మొత్తం ఒకటేసారి ఉంటాయి బాతులా, కోడిలా. లాస్ట్కి బాతు పానం పోయింది, చూస్తే రేపు పెట్టే గుడ్డు ఒక్కటే ఉందంట, అది తయారవుతుంది. పరిచయం నేను కోసినాక. అక్బర్ బీర్బల్ కథలు వింటారు కదా మీరు, అక్బర్ బీర్బల్ సేమ్ ఇది బీర్బల్ కథ లాగానే ఇది కూడా మొత్తం బాతు గొంతు కోసేయాలి. ఇట్లా తనఖా పెట్టి 5,000 కోట్లు, తనఖా పెట్టి 10 కోట్లు కాదు, మొత్తం తెగ నమ్మేస్తే అయిపోతుంది. ఎంత వాల్యుబుల్ ల్యాండ్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ సర్వే నెంబర్ 25 extent acres 400 acres 0 గుంటాస్ ఆఫ్ కాంచా గచ్చిబౌలి విలేజ్ షేర్లింగపల్లి మండల్. ఈ ల్యాండ్ అమ్ముతురు, అమ్మకానికి పెట్టినరు. ఇంకా వీళ్ళని ఏమనాలి చెప్పండి, ఇంత ప్రైమ్ ల్యాండ్ అమ్మకానికి పెట్టి. ఎప్పుడంట బిడ్స్ అంట మొదలే రియల్ ఎస్టేట్ దుకాణం బంద్ అయి ఉంది, రియల్ ఎస్టేటు ముడ్లిరిగి ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ముడ్లిరిగిపోయింది రియల్ ఎస్టేట్ది. ఇక ఇప్పుడు ఎవరు వస్తారో కొన్నికి మహానుభావులు ఉంటారు కదా, కోటీశ్వరులు. మన దగ్గర లక్షల కోట్లు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మనం బికారి కానీ తెలంగాణ బికారి, తెలంగాణ లీడర్లు రిచ్, తెలంగాణలో బలిచిన కూడా చాలామంది ఉన్నారు. డబ్బులు సరే కష్టపడి సంపాదించుకోవచ్చు, ఇట్లా సంపాదించుకున్నారు కానీ వాళ్ళకు ఉంటారేమో. కానీ రేపు నాడు నిజంగానే మన స్కూల్ కట్టాలంటే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఒక సమాధానం చెప్పిండు. అసెంబ్లీలో హరీష్ రావు అడిగిండు, మీరు భూములు అమ్ముతున్నారు ఎట్లా, మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు భూములు అమ్మాలంటే మీరు పెద్ద అరిచిర్రు, ఏంది ఇప్పుడు అరుస్తుంటే రేవంత్ రెడ్డి పొంగులేడు ఏమని విన్నాడు ఒకసారి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres సర్వే నంబర్ 25 situated in Gachibowli village Sherlingampalli mandal in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. ఏమంటున్నాడు? ప్రతిపక్షం ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో అది. రేపు చచ్చిపోతే శ్మశానం వాడిగా ఏడా ల్యాండ్ మొత్తం అమ్మేస్తాయని. ఈ ప్రబుద్ధుడు వచ్చి 15 నెలలు అయింది, ఒక్కరికి ఒక స్కీమ్ అమలు చేసిన పాపన పోలే. కానీ ఇప్పటికే ఓ 400 ఎకరాలు కుదోబెట్టిండు, ఓ 400 ఎకరాలు అమ్మకానికి పెట్టిండు, 150,000 కోట్ల అప్పు చేసిండు. హరీష్ రావు అందుకే అడిగిండు, మరి ఏంది మీ కథ అని. పొంగులేడు ఏమంటాడు? మేము ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఎకరా కూడా ఒక్క గుంట కూడా అమ్ముతలేము. పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు అమ్మేసి కట్టవచ్చు కదా, ఇవ్వచ్చు కదా. రేవంత్ రెడ్డి ఆస్తులు ఉంటే అమ్మేసుకోవచ్చు కదా.
లాస్ట్ గవర్నమెంట్ కూడా అమ్మిర్రు. నేను ఆ డాటా నా దగ్గర ఉంది, చెప్తాను నేను మీకు. ఏంటంటే మనకు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కాలంలోనే 88,500 కోట్లు ల్యాండ్ అమ్మడం ద్వారా అప్పుడు ప్రభుత్వం సేకరించింది. అప్పుడు భూముల ధరలు తక్కువ. నాకు తెలిసి ఈ లెక్క ప్రకారం చూస్తే అప్పుడు 2,000-3,000 ఎకరాలు అమ్మేసినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే లాస్ట్ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు 3,000 ఎకరాలు అమ్మినారు. అమ్మితే 88,500 కోట్లు వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అమ్మింది ల్యాండ్స్. బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం కలిసి 30,000 కోట్లు 35,000 కోట్లు కాస్ట్ 100 కోట్లకు ఎకరా కూడా పోయింది కదా. 30,000 నుంచి 35,000 కోట్ల రూపాయల వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ డబ్బులు సమీకరించారు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో 30 నుంచి 35,000 కోట్ల రూపాయల వరకు భూములు అమ్మడం ద్వారా సేకరించారు. వీళ్ళు వచ్చి 15 నెలలు అయింది. 15 నెలలకే ఆల్రెడీ 10,000 కోట్లు కుదబెట్టేసినారు. ఇప్పుడు 20,000 కోట్లు 30,000 కోట్లు. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణను అమ్మడం తప్ప వేరే ఏం లేదు. తెలంగాణను తెగనమ్మడమే, మనల్ని అందరినీ నెత్తిన జుట్టు పట్టి అమ్మడమే ఎవరికొరికి. ఇక రేపనాడు శ్మశానం అన్నాడు కదా రేవంత్ రెడ్డి, నిజంగానే శ్మశానం ఏముండదు. ఇంకా ఎవరి ఇంటికాడ వాడే బొంద తీసుకొని పూడ్చిపెట్టుకోవాలి. శ్మశాన వాటికలు కూడా అమ్మేస్తారు గవర్నమెంట్ ఇవన్నీ. అడక తినే స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు అడక తినే స్టేజ్కి వచ్చినాం. మనం భూమి తనఖా పెట్టి 15 నెలలకే భూమిని అమ్ముకునే స్టేజ్కి వచ్చినామంటే అడక తినే స్టేజ్లో ఉంది గవర్నమెంట్. లీడర్లు ఏమో కుబేర్లు అవుతున్నారు, ప్రభుత్వం ఏమో పేదలు అవుతుంది, ప్రజలందరూ కూడా పేదలు అవుతున్నారు, తెలంగాణ పేద అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.